వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మరి మనం ప్రస్తుతం విజయవాడలోని గుణదల మేరీ మాత చర్చి దగ్గర అయితే ఉన్నాము. విజయవాడ కనకదుర్గమ్మ వారు ఎంత ప్రసిద్ధో ఇక్కడ గుణదల మేరీ మాత కూడా అంతే ప్రసిద్ధి. మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో అయితే గుణదల మేరీ మాత ఉత్సవాలు అయితే చాలా ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి వారి వారి ఆచారాలకు తగ్గట్టు వారికి అంటే వాళ్ళకి ఎలా అయితే కావాలో అలా ఇక్కడికి వచ్చి మేరీ మాతను పూజించుకుంటూ ఉంటారు. మరి అసలు ఎందుకు ఇక్కడ ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లోనే ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు? కొన్ని లక్షల భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ తేదీల్లోనూ ఈ ఉత్సవాలు జరుగుతారో ఇక్కడ ఉన్న ఫాదర్ ఉన్నారు. మరి ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఈ మేరీ మాత ఉత్సవాలు ఎందుకు ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లోనే నిర్వహిస్తారండి? ముందుగా దేవునికి స్తోత్రాలు, ఈ మరీ తల్లికి వందనాలు తెలియజేస్తూ ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో జరపడానికి ఒక గొప్ప కారణం ఉంది. ఒక 160 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో ఒక కుగ్రామమైనటువంటి లూర్దు అనేటువంటి కుగ్రామంలో బెర్నదత్ అనేటువంటి ఒక పాపకు మరీ తల్లి దర్శనమిచ్చింది. తెల్లటి వస్త్రాలు ధరించింది. సూర్యుడి కంటే గొప్ప వెలుగు ఆమె వస్త్రాలు అలా ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఈ పాప భయపడినప్పుడు, భయపడకు, నేను మీ తల్లిని, దేవుడు ఒక సందేశాన్ని మీకు ఇస్తున్నారు. లోకంలో పాపం అనేటువంటిది పెరిగిపోయింది, పాప భయం లేదు, అందువలన పాప భీతి అనేది కలగాలి, ప్రార్థన చేయాలని ఆమె ఒక సాధనంగా ఇచ్చింది. ఏమిటా సాధనం అంటే ఈ జపమాలని చెబుతూ ఉంటాం మేము. ఈ జపమాల అనేటువంటి సాధనాన్ని ఇచ్చి ఇది జపించండి, పాపుల యొక్క మారు మనసు కొరకు, పరివర్తన కొరకు. అది అఫీషియల్ గా 9, 10, 11 తేదీలలో ఈ జరగడం జరిగింది. అలాగే ఈ ఫ్రాన్స్ దేశంలో ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో గొప్ప ఉత్సవాలు చేస్తారు. ముఖ్యంగా యూరోప్ లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మన ఏషియా నుంచి కూడా చాలా మంది వెళ్తారు, వికలాంగులు వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఒక స్వస్థత కలుగుతుందనే గొప్ప నమ్మకం. ఆమె తన చేతితో మట్టిని తాకి ఆ మట్టి తీసినప్పుడు అక్కడ ఒక జలము ఉబికింది, మేరీ మాత. కాబట్టి ఆ గొప్ప ప్రవాహం అనేది వస్తుంది. యాత్రికులు వెళ్ళి అక్కడ స్నానం చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి, ముఖ్యంగా విజయవాడకు ఇటలీ దేశస్థ నుంచి వచ్చినటువంటి మిషనరీ ఫాదర్స్ అలాంటి గృహ ఇక్కడ చూసి మరీ తల్లి మనకు ఒకలాంటి దర్శనం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను లేక మరీ తల్లిని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇక్కడ ఒక పెద్ద బోర్డింగ్ ఉండేది. బోర్డింగ్ పిల్లలకు అప్పట్లో 1920 ముందు, 27 ముందు నీరు లేకపోవడం మూలంగా అప్పటి ఫాదర్ అల్లాటి అనేటువంటి ఆయన కొండ మీదకి వెళ్ళి ఒక రోజంతా ప్రార్థన చేసి కిందకి వచ్చినప్పుడు ఆ నీరు స్వచ్ఛమైన నీరుగా కలగడం జరిగింది. అప్పటి నుంచి ఈ పండుగ అంచెలంచెలుగా పెరిగి ఈ రోజుల్లో ఈ సంవత్సరం కానీ క్రితం సంవత్సరం కానీ సుమారు 6 లక్షల వరకు భక్తులు ఈ 3 రోజుల్లో వస్తున్నారు. బైబిల్లో ఇంకొక ఆచారం ఉంది. ఎక్కడ ఉన్నా కానీ యూదులు సంవత్సరానికి 3 సార్లన్నా యాత్రగా వెళ్ళాలి. అది బైబిల్ సాంప్రదాయం, ఆచారం. ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ ఈ 9, 10, 11 తేదీల్లో అనేక మంది భక్తులు యాత్రికులుగా వస్తున్నారు. అది ఈ పండుగ విశిష్టత. అంతేకాకుండా మనం ఎక్కడ చూసినా అంటే ఇప్పుడు చర్చికి వెళ్ళామనుకోండి, బొట్టు పెట్టుకోవడం ఏమి ఉండదు. మరి ఇక్కడ మేరీ మాత దగ్గర మాత్రం బొట్టు పెట్టుకోవడం, పూజలు చాలా అంటే కొబ్బరికాయలు కొట్టు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మేరీ మాత దగ్గరగా బైబుల్లో మొక్కుబళ్ళు చేసుకోవచ్చని ఉంది. ఆ మొక్కుబళ్ళు ఒక విధంగా చెల్లించుకునే వాళ్ళు, వాళ్ళకున్నటువంటి ఖర్జూరాలు, వాళ్ళకున్నటువంటి యవధాన్యాన్ని, వాళ్ళకున్నటువంటి గోధుమ పంటను దేవాలయంలో సమర్పణ చేసేవాళ్ళు. రొట్లు కూడా సమర్పణ చేశారు. కాబట్టి మొక్కుబడి అనేటువంటిది ఒక సాంప్రదాయం. అలాగే కొంతమంది తలనీలాలు అర్పించడం. స్త్రీ గాని పురుషుడు గాని వెంట్రుకలను చాలా ప్రేమిస్తారు. దేవునికి అది ఇచ్చినప్పుడు అది ఒక స్వచ్ఛమైనటువంటి అర్పణగా ఉంటుంది అనేటువంటిది ఒకటి. రెండవది, ఎక్కడున్నా కానీ క్రైస్తవత్వము ఆ స్థానిక సంస్కృతిని ఆచరిస్తూ ఉంటుంది. అది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో ఈ కొబ్బరికాయ ఉంది కాబట్టి వాళ్ళు ఆలివ్స్ కానీ, యువధాన్యాలు కానీ, గోధుమలు కానీ సమర్పించలేరు. కాబట్టి
స్వచ్ఛతను గుర్తు చేసుకుంటూ సాంప్రదాయాన్ని కలుపుతూ సంస్కృతి కలుపుతూ కొబ్బరికాయలు కొడతాం. తర్వాత బొట్టు అనేటువంటిది తెలుగు సంస్కృతి. తెలుగు సంస్కృతిలో ఆ బొట్టు అనేటువంటిది స్త్రీలు ధరించడం కూడా తప్పేమీ లేదు. కొంతమంది వద్దు అంటారు, దానికి వేరే కారణాలు ఉన్నాయి. కానీ సంస్కృతిని కలుపుకోవడం మూలంగా మనలో ఒక సమభావం అనేది కలుగుతుంది, ఐక్యత అనేటువంటి కలుగుతుంది, మతపరమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు. అందువలన మన తెలుగు సంస్కృతిని మనం పాటిస్తున్నాం. ఇప్పుడు మనం మన దేశంలో ఒక 20, 30, 40 సంవత్సరాల క్రితం స్త్రీలు చీరే కట్టుకునేవాళ్ళు, నీలాగా ఈ డ్రెస్ వేసుకునేవాళ్ళు కాదు, మగవాళ్ళు ప్యాంట్ వేసుకునేవాళ్ళు కాదు. అడాప్షన్ కాబట్టి ఒక సంస్కృతిని, మనలో అంతర్లీనమైనటువంటి సంస్కృతిని అడాప్ట్ చేసుకోవడంలో తప్పు లేదు అనేటువంటి ఉద్దేశంతో సోదర భావం సమైక్యత కొరకు కొన్ని ఆచారాలు మేము పాటించడం జరుగుతుంది. మరి అసలు అంటే ఈ చర్చ్ అనేది ఏ ఇయర్ లో కట్టారు? ఈ చర్చి అనేటువంటిది అంచెలంచెలుగా పెరిగింది. మొదటి చర్చ్ అక్కడ ఉండేది, ఇక్కడ చిన్న చర్చ్. తర్వాత క్రమేపీ భక్తులు రావడం మూలంగా ఇక్కడ కట్టారు. ఇది పెద్దదవుతుంది. మరొక గొప్ప దేవాలయాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. పెద్ద దేవాలయానికి ఒక విశిష్టత ఉంది, అందువలన ఒక పెద్ద దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ చర్చ్ అనేది ప్రారంభమై చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఒక నిర్మాణ రూపానికి రావడానికి ఒక 20 సంవత్సరాలు పట్టింది అని చెప్తా ఉంటాం. అంతేకాకుండా మన దేశంలోనే అతి పెద్ద రెండవ చర్చ్ గా దీన్ని చెప్పుకుంటారండి. మరి ఇంకా ఎక్కడా లేదా అండి, ఇదే రెండవదా? మన దేశంలో క్రైస్తవ సాంప్రదాయాలకు సంబంధించి వెలాంగిని అనగా నాగపట్నంలో అతి పెద్ద పుణ్యక్షేత్రం. జనాలు చాలా మంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ రెండవ అతి పెద్దదైనా కూడా ఒక సాహసిద్ధమైనటువంటిది కొండ. బైబిల్లో 121వ కీర్తనలో కొండల వైపు పార చూడాలనేటువంటి ఒక మాట ఉంది. కొండ సాహసిద్ధం. అలాగే కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా బాంబేలో బాంద్రా అనేటువంటిది ఉంది. అలాగే మన హైదరాబాదులో ఖైరతాబాద్లో కూడా ఒక ఇలాంటి యాత్ర పండుగలు జరుగుతూ ఉంటాయి. మరీ తల్లి ఇది మాత్రం రెండవ అతి పెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రం. థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వారి అంటే వారి ఆచారాలకు తగ్గట్టు, అంటే బొట్టు పెట్టుకోవడం ఏమీ తప్పు కాదు, పూలు పెట్టుకోవడం ఏమీ తప్పు కాదు, అంటే వారి ఆచారాలకు తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ మేరీ మాత స్వయంగా ఆమె అప్పటి కాలంలో ఒక పాపకి దర్శనం ఇచ్చి ఇక్కడ వెలిసారని కూడా చెప్పుకుంటున్నారు. మరి మన దేశంలోనే ఇదే అతి పెద్ద రెండో చర్చ్ అని కూడా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే వారి భక్తిని చాటుకుంటూ ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగించి అక్కడ మేరీ మాతకు అయితే వాళ్ళ భక్తిని అయితే తెలుపుకుంటున్నారు. మరి అసలు ఇక్కడ ఈ క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కృపారావు. ఎందుకండి అంటే ఎక్కడైనా చర్చిల్లో మనం చూసినట్టయితే ఇలా కొబ్బరికాయలు కొట్టడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. మరి ఇక్కడ ఎందుకు ఇలా కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ ఎందుకండి? ఇదండి మామూలుగా యేసు క్రీస్తు వారికి జన్మనిచ్చినటువంటి తల్లిని మేరీమాత పుణ్యపుణ్యతగా ఆమెని పూజిస్తూ గౌరవిస్తూ ఈ క్యాండిల్స్ వెలిగిస్తారు. అలాగే మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఇదండి మన వేరే గుళ్ళకి దీనికి ఇక్కడ మొక్కుబళ్ళు అని అంటున్నారు. మన అంటే ఎక్కడ చూసినట్టు బొట్టు పెట్టుకోవడం కానీ చర్చిల్లో అవేమి ఉండవు, ఇక్కడ బొట్టు పెట్టుకోవడం కూడా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకనండి అలా పెట్టుకోవద్దు అని బైబిల్లో ఎక్కడ చెప్పలేదండి. కానీ ఏంటంటే మామూలుగా మొక్కుబళ్ళు చెల్లించుకోవటం, యేసుక్రీస్తుకి జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి అందుకు ఆమెని లోకమాతగా కొలుస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి? 10 years. అంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్న కోరికలు అయితే తీరుతాయండి? తీరుతాయండి. నమ్మకం కాదండి, నిజంగానే తీరుతాయి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము శ్రీకాకుళం నుంచి వచ్చామండి. అవును, ఎందుకంటే మాకు వీడు అప్పుడు పుట్టినప్పుడు మొక్కుకున్నాం అనమాట, పిల్లలు పుట్టాలని మొక్కుకున్నాము. వీడు ఫస్ట్ వాడు మొక్కున్నాము. వీడు మొక్కు తీర్చుకోవడానికి ప్రతి ఏటా అప్పటి నుంచి వస్తాం, 4 years నుంచి. వీడు రెండోవాడు చిన్నవాడు, వీడు మొక్కు తీర్చడానికి ఇప్పుడు వచ్చాం అనమాట. వీడు మొక్కున్నప్పుడు ఏమో బత్తకాయలు అవన్నీ పంచుతాం అనుకున్నాం. మరి వీడి పేరు కూడా మరియమ్మ పేరే పెట్టాం, మరియన్ అని పెట్టాం. మాకు బాగా నమ్మకం మరియమ్మ తల్లి అంటే. అంటే ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా సరే తీరుతాయండి? మాకైతే తీరినాయండి. అలాగే చాలా మంది వచ్చారు, ఇల్లు కావాలని చాలా మంది వస్తారు ఇక్కడికి.
వాళ్ళు కూడా వచ్చి అన్ని పంచుతూ ఉంటారు. ఆ నమ్మకంతో వాడి 2 months అండి. బాబుని తీసుకొని మీరు శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు వచ్చారా? చాలా బాగా జరుగుతాయి మాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఫస్ట్ బాబుకి హెల్త్ ఇష్యూ ఉంటే అన్ని క్లియర్ అయింది ఇక్కడికి వచ్చి. మరి ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా సరే ఆ కోరిక నెరవేరుతుంది అని అంత నమ్మకం కూడా భక్తులు అని కూడా చెప్తున్నారు. మరి ఇంకా చూసినట్టయితే భక్తులు లక్షలాదుల్లో ఇక్కడికైతే వస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ చూసినట్టయితే పైకి కూడా అంటే నార్మల్ డేస్ లో అయితే పైకి అయితే వెళ్ళనివ్వరు. ఇక్కడ చూసినట్టయితే ఇవాళ పైకి కూడా వెళ్ళడం జరుగుతుంది భక్తులు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎనీ టైం పైకి వెళ్ళొచ్చు అని కూడా చెప్తున్నారు. ఒకసారి వెళ్ళి ఆ భక్తులను కూడా అడిగి తెలుసుకుందాం. అంటే కొండపైకి వెళ్ళి వస్తున్నారు, భక్తులు కూడా ఉన్నారు. మరి వీరిని అడిగి తెలుసుకుందాం వీరు ఎప్పుడెప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారని. నమస్కారం అండి, మీ పేరు? పద్మావతి. పద్మావతి. ఓకే. మీరు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారండి? నిజం చెప్పాలా, నిజమే చెప్పండి. ఈ సంవత్సరం వచ్చాం. అంటే మేము ఇక్కడే ఉంటాము, ఓకే. కాకపోతే ఎప్పుడు వద్దాం అనుకుంటాం కానీ అంటే ఇంత బాగుంటుంది ఇలా ఉంటుంది అని తెలియదు. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే ప్రభుని నమ్ముకొని వస్తున్నారు. సరే అత్తయ్యతో పాటు అని వచ్చాం. చాలా బాగుంది ఇక్కడ. చాలా బాగుంది కదా ఇక్కడ. అంటే అన్ని భక్తులు ఏ కోరికలు కోరుకుంటే అవి కూడా తీరుతాయి అంటున్నారు. అది అంటే మీ అత్తయ్య గారు వాళ్ళు కూడా ప్రభువునే నమ్ముకున్నారంటే అది ఎంతవరకు నిజమండి? నిజమేనండి. అంటే మా అత్తయ్యతో పాటు లాస్ట్ టైం ఒకసారి వచ్చాను, ఓ 2 months బ్యాక్. నేను అనుకున్నాను, ఆ పని అయిపోయింది. ఇంకా అందుకని ఇప్పుడు మా పాపని తీసుకుని వెళ్ళాము. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ కాయిపేట నుంచి వచ్చాము. అంటే ఇక్కడ ఈ ఉత్సవానికి వచ్చారా? ఆ ఉత్సవానికి వచ్చాము. ఎందుకంటే ప్రతి ఇయర్లో 9, 10, 11 తారీఖులకు మరి మాతది ఇక్కడ గుణదల మాత జరుగుతూ ఉంటాయి. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మేము కూడా చాలాసార్లు వచ్చినాము. మాకు కూడా చాలా మేలు జరిగినాయి. మాత మంచి దయగల మాత. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరండి? నా పేరు మమత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే నేను పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు, ప్రతి సంవత్సరం వస్తుంటాం, పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు తల్లి నాకు ఒక ఇల్లు ఇవ్వు, నాకు సొంత ఇల్లు లేదు అనేసి ఆ రోజు నాకు ప్రాణం కూడా బాగాలేకుండే అక్కడ కూర్చొని నేను మొక్కుకున్నా. ఈ సంవత్సరం నేను నవంబర్లో గృహప్రవేశం చేశా. నాకు సొంత ఇల్లు ఇచ్చింది. ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్ నుంచి వచ్చారంట. అంటే ఎంత నమ్మకం భక్తులకి. ఎందుకంటే ఆవిడ పోయిన సంవత్సరం వచ్చేసి నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలని కోరుకున్నారంట. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి ఈవిడకైతే ఇల్లు అయితే ఇచ్చారంట. మరి అదే విశ్వాసంతో ఎక్కడెక్కడి నుంచో నేను చాలా బీదరాల్ని, నా దగ్గర ఒక రూపాయి లేకుండే నాకు ఒక ధర్మదాత ఇల్లు తీసి ఇచ్చిండు, సొంత ఇల్లు. ఆ తల్లి నాకు హెల్ప్ చేసింది, నాకు సొంత ఇల్లు వచ్చింది. మరి ఇది అండి ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అంటే వారి వారి విశ్వాసానికి తగ్గట్టు, వారి వారి నమ్మకాన్ని తగ్గట్టు ఇక్కడ పూజలు చేసి అంటే వాళ్ళకి అన్ని కోరికలు నెరవేరిని అని కూడా చెప్తున్నారు. ఇంకా ఉన్నారు ఇక్కడైతే యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? నమస్తే, నా పేరు సతీష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చాము. ఎందుకండి అక్కడ నుంచి ఇక్కడ వరకు? అంటే ఈ పుణ్యక్షేత్రానికి రావాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, అందుకు వచ్చాం. అంటే ఏమైనా కోరికలు కోరుకున్నారా? ఏమైనా నెరవేరినాయి? కోరికలు కోరుకున్నామండి, కోరికలు కోరుకుని ఇక్కడికి వచ్చామండి. నెరవేరినాయి ఏమైనా? నెరవేరాయండి. ఓకే. అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ ఇయరే వచ్చారు? లేదండి, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చామండి, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. అంటే ఇదే మన దేశంలోనే ఇదే అతిపెద్ద 2వ చర్చిగా కూడా చెప్తూ ఉన్నారండి. అంటే లక్షలాదిల భక్తులు ఎక్కడ చూసినా అసలు ఖాళీ లేదండి మనం నడవడానికి కూడా. ఎందుకు ఇంత ప్రసిద్ధి అంటారు? ప్రసిద్ధి అంటే ఇది గుణదల పుణ్యక్షేత్రం కాబట్టి అలా అంతే. మరి మన దేశంలోనే ఉండడం, అది మనకు దగ్గరలో విజయవాడలోనే ఇంత పెద్ద పుణ్యక్షేత్రం ఉండడం మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. అమ్మ కోసం మాకు తెలుసు, మంచిగా అమ్మని నమ్ముకుంటే ఆమె మొత్తం జరుగుతుంది. ఏ స్థితిలో మనం దీన స్థితిలో ఉన్నప్పటి నుంచి కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేది అమ్మ. అమ్మని నమ్ముకుంటే జరగలేదంటే ఏముండదు, సమస్తము జరుగుతుంది. అమ్మ చేస్తున్న మేలుని మర్చిపోకుండా అమ్మకి కృతజ్ఞత. కోరుకున్నది తప్పకుండా జరిగింది. ఏది అనుకుంటే అది జరిగింది. ఈ సంవత్సరం ఒకటి అనుకుంటే ఈ సంవత్సరం అనుకుంటే అది వచ్చే సంవత్సరం కంపల్సరీ ఈ సంవత్సరంలో జరుగుతుంది. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఒక 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తూనే ఉంటున్నాం. ఫస్ట్ ఆంధ్రాలో ఉండేవాళ్ళం, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. ఇక్కడున్న వచ్చేవాళ్ళం, అక్కడున్న వచ్చేవాళ్ళం. అమ్మ దగ్గర ఏది అడిగితే అది తప్పకుండా మేము పొందుకున్నాము. ఇప్పుడైతే మేము ఉన్నత స్థితిలో అమ్మ మమ్మల్ని నిలబెట్టి కనికరించి మమ్మల్ని కాపాడింది. మీ అమ్మగారండి? అవును. మీరు కూడా ఎప్పుడు అంటే మీ అమ్మగారు వస్తున్నారండి? మీరు కూడా చిన్నతనం నుంచి వస్తున్నారు? మేము చిన్నప్పటి నుంచి వస్తాము. ఇక అమ్మ అంటే మాకు నమ్మకం. అమ్మ మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా మాకు ఎన్నో కార్యాలు చేసినది. మరి ఇక్కడ హైదరాబాద్ నుంచే కాదు, వరంగల్ నుంచే కాదు, ఎక్కడెక్కడ నుంచి అమలాపురం నుంచి భక్తులు అయితే రావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే వీళ్ళకి అంటే ఈ నైట్లు కూడా ఇక్కడే ఉండి వాళ్ళు అమ్మ అంటే మేరీ మాతని దర్శించుకొని అంటే వారి వారి మొక్కులు తీర్చుకొని వెళ్తారని కూడా చెప్తున్నారు. మరి ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు అయితే బాగున్నాయని చెప్తున్నారు.
మరి ఇది అండి మరి భక్తులు కూడా వారు ఎంతో విశ్వాసంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి గుణదల మేరీ మాతను అయితే దర్శించుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ అంటే వాహనాలు కానీ జనాలను కానీ ఎక్కడికి అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ. మరి ఇంకా అంతేకాకుండా భక్తులు అసలు వారి నమ్మకానికి వారి విశ్వాసానికి మనమైతే అంటే ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరిక జరిగిద్దని కూడా చెప్తున్నారు. మరి ఇది ఇవాళ గుణదల మేరీ మాత చర్చి నుంచి రిపోర్టింగ్. కెమెరామెన్ ఆషిఫ్తో పద్మ.